ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాజకీయ వేధింపులు, చిరుద్యోగులపై కక్ష సాధింపులు చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. సక్రమంగా పనిచేస్తున్న వీరిపై అక్రమంగా రాజకీయంగా వేరే వాళ్ళను నియమించుకునేందుకు రాజకీయ పార్టీలు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై కోపంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేసినందుక ఈ వేధింపులు అని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమాలు పిలిపించింది. మన ఏలూరు జిల్లాలో కూడా గత 2 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఏలూరు జిల్లాలో సుమారుగా 45 మంది వివోఏలను తొలగించారు అక్రమంగా, ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా. అలాగే మధ్యాహ్న భోజన కార్మికుల్ని సుమారుగా 25 మందిని తొలగించారు. అలాగే పంచాయతీ వర్కర్లను అడ్డగోలుగా తొలగిస్తూ ఉన్నారు. పెదవేగి మండలంలో ఒక సెంటర్లో అంగన్వాడీ జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్లాలనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి గొంతు చించుకున్నారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద, చిన్న ఉద్యోగుల మీద 3,000 రూపాయల ఉద్యోగులు, 8,000 రూపాయల ఉద్యోగులు, 10,000 రూపాయల ఉద్యోగుల మీద మీ ప్రతాపం చూపించడం అంటే పిచ్చక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే. మీరు పిచ్చక మీద కాదు బ్రహ్మాస్త్రం ప్రయోగించండి. మీకు ప్రత్యర్థి ఎవరున్నారో వాళ్ళు అనేక అవినీతి కేసులు చెప్పారని మీరే చెప్పారు. వాళ్ళమే మీరు చర్యలు తీసుకోండి మీకేమైనా నిజాయితీ ఉంటే. ఆ రకంగా అలా కాకుండా మీకు ప్రత్యర్థి పార్టీకి ఓట్లేశారు, వాళ్ళ భర్తలు ఓట్లేశారు, వాళ్ళ భర్తలు ఇతర పార్టీలు తిరిగారనే పేరుతోటి వీళ్ళని తొలగిస్తే మేము సిఐటిగా చూస్తా ఊరుకోము. మేము 6 నెలలైనా కనీసం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు స్కీమ్ వర్కర్గా, మధ్యాహ్న భోజన వర్కర్లుగా పనిచేస్తున్న 20 ఏళ్ళు బట్టి పనిచేస్తూ ఉన్నాం. ఈ పథకం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులున్నా మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాలంటేనే చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇన్ టైంలోనే బడ్జెట్ ఇవ్వదు, వేతనాలు ఇవ్వదు.